చంద్రబాబు నాయుడు గారి పరిస్థితిని ఒకసారి ఇవాళ గమనిస్తే మెగా డిఎస్సి పేరుతో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మెగా అనే దానికి కూడా అర్హత లేదు. మెగా డిఎస్సి పేరుతో 16,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చూస్తే, అది వేరే విషయం. ఇందులో 6,100 మా హయాంలోనే మేము నోటిఫికేషన్ ఇచ్చిందే ఆయన రద్దు చేసి దాన్ని క్యాన్సిల్ చేసి 6,100 కూడా దీంట్లో యాడ్ చేసుకుని మొత్తంగా 16,000 నోటిఫికేషన్ ఇచ్చినాడు అనేది పక్కన పెడితే, అయినా ఇది మెగా అనే జాబితాలోకి ఎక్కడ రాదు. కానీ ఆ మెగా డిఎస్సి పేరుతో ఈయన నిర్వహించిన ఈ 16,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చూస్తే ఎంతమంది ఆవేదనతో ఉన్నారు ఈ రాష్ట్రంలో అన్నది కంటికి కనిపిస్తూ ఉంది. వీళ్ళు చేసిన గోల్మాల్ వ్యవహారాలతో, వీళ్ళు చేసిన స్కాముల నిర్వాకం వల్ల ఎంతమంది కన్నీళ్లు పెడతా ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. నిజంగా ఎంతమంది రోధిస్తూ ఉన్నారు అన్నది కూడా కనిపిస్తూ ఉంది. గవర్నమెంట్ అంటే ఒక భరోసా. అలాంటి భరోసా ఈరోజు పోయిన పరిస్థితుల్లో ఈరోజు ఈ రాష్ట్రంలో ఈరోజు మన పిల్లలు, జెన్జీ పిల్లలు ఇవాళ కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఇక చెప్పబోయే పాయింట్లను ఒక 6 పాయింట్లుగా విభజించను. ఎవరికైనా